V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మద్దిలపాలెం వద్ద ఉన్న కనకమ్మ జాతర ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. కోరికలు తీర్చే కల్పవల్లిగా కనకమ్మ దేవత చాలా ప్రసిద్ధిని తెలియజేశారు. పంపించారా నూనె ఉడిపోతే ఎవరికి నడులు జారిపోతుంది. వాళ్ళ పుణ్యం పురుషాత్మ వచ్చేస్తుంది. తిరగండి సార్. నా పేరు ఎర్రిరెడ్డి. మద్దిలపాలెం సంక్షేమ మండలి ప్రెసిడెంట్గా నేను 14 ఏళ్ళతో కొనసాగిస్తున్నాను. మా గ్రామ ఆధీనంలో 4 అమ్మవారు ఆలయాలు ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవం సందర్భంగా పూజా పునస్కారం చేస్తుంటాం. మరి ఈ సంవత్సరం శ్రీ కనకమ్మ వారి వరుస వైభవంగా నడుపుతున్నాం. ఇక్కడ చరిత్ర ఏంటంటే, అమ్మవార్లకి ఒక సంవత్సరం వార్షిక పూజ చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్ పరస చేస్తుంటాం. ఆ విధంగా ఈ సంవత్సరం పరస చేయడానికి అవకాశం దొరికింది. మరి గ్రామ భక్తులంతా విచ్చేసి మరి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈరోజు చాలా మహత్యం గల అమ్మవారు. ఈ అమ్మవారి చరిత్రకులు చెప్పాలంటే, ఈ గత World War Iలో పిల్లి దక్షిణామూర్తి ఆయన కొడుకు, పెద్ద కొడుకు మిస్ అయిపోయాడు. ఆ మిస్ అవ్వడం వల్ల ఆయన తిరిగి వచ్చినట్టయితే నేను ఒక చిన్న గుడి కడతానని ఆ రోజుల్లో ఆయన ఒక ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయిన వచ్చే ఆ మొక్కుబడికి ఆయన దొరికాడు. సింగపూర్లో ఉన్నట్టు తెలియ వచ్చింది. ఆ వెంటనే 1939 సంవత్సరంలో ఈ గుడి స్థాపన చిన్నదిగా నిర్మించబడింది. మరి ఈ రోజుకి ఇంత ఎదిగింది. మరి ఇది గ్రామస్తుల యొక్క అందరి కాంట్రిబ్యూషన్ వల్ల అమ్మవారిని ఈ విధంగా పోల్చుకుంటాం. మరి నెక్స్ట్ ఇంకొక నెల పోయిన తర్వాత వార్షిక సభ శ్రీ రాజలక్ష్మి అమ్మవారితో జరుగుతాం. మరి ఇక్కడ కమిటీ వారు ఈ సంవత్సరం ఈ కనకమ్మ గుడి గురించి కమిటీ వారు చాలా సాయశక్తిలో శ్రమించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేసి చాలా బాగా చేస్తున్నారు. వారు కూడా మాట్లాడుతూ బాగుంటుంది. నేను సెలవు తీసుకుంటాను. రమేష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడిని. మా గ్రామ దేవత పండుగ అండి. అంటే రాజరాజేశ్వరి అమ్మవారి పండుగ అయితే మేము ఇక్కడ కనకమ్మ గుడి దగ్గర పర్సనల్ నిర్వహిస్తాం. ఇక్కడ పండుగ అయితే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గర, ఆవిడ బ్రాహ్మణ్. ఈ సంవత్సరం ఆ తల్లి పండుగ అనమాట. అందుకే పర్స్ ఇక్కడ మా గ్రామ పెద్దలు కమిటీతో ఇక్కడ నిర్వహించడం. సుమారుగా ఎంతమంది భక్తులు? మా 18,000 మంది అండి గ్రామస్తులు. అందులో సుమారు అలా లేదని ఒక 10,000 మంది మన గ్రామంకి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే గ్రామ దేవత పూర్వం నుంచి వచ్చిందన్నమాట, ఇప్పుడు కాదు. పూర్వం స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవన్నీ ఆ గ్రామంలో. ఆ రాజరాజేశ్వరి అమ్మవారు అవనివ్వండి, కనకమ్మ తల్లి అవనివ్వండి, అక్కడ దుర్గాలమ్మ గుడి దగ్గర అవనివ్వండి, స్వయంగా వెలిసిన విగ్రహాలు వెరీ పవర్ఫుల్ అనమాట. అందుకే మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి దర్శించుకుని దండం పెట్టుకుని వెళ్తారు. మా కమిటీ పెద్దలు కూడా వీడియో ఒకటి పెడుతున్నాం అండి, భజన ఒకటి పెడుతున్నాం, బాణాసంచులు ఒకటి 3, డీజే ఓకే, డీజే ఒకటి 4 ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. దాంతో చక్కగా జరుగుతుంది. దరిదాపు ప్రసాదం అమ్మ మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పండి. మా గ్రామ సభ్యులకి ప్రెసిడెంట్ సెక్రటరీకి మా కమిటీ వాళ్ళందరూ కూడా నా
మా ధన్యవాదాలు. తర్వాత మాకు ఈ మందు స్వామిని సంప్రదించిన దాసరా శాంతి వాళ్ళు బ్రదర్స్. గ్రామంకి ప్రజలు అందరూ సహాయం చేస్తారు, గ్రామ ప్రజలు చేస్తారు సహాయం. ధన సహాయంగా, పశురూపంగా, ప్రసాదాల ఫలంగా కూడా అందరూ సహాయం చేస్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై కనకం దేవి, జై కనకం దేవి, జై కనకం దేవి, రాజరాజేశ్వరి.